ఇంటి గుమ్మం కూడా తొక్కనీయకూడని ఆహారాలు 5 ఉన్నాయి. అవి ఇంటికి వచ్చినాయి అంటే జబ్బు వచ్చినట్టే. అవి రావద్దు మన ఇంటికి. ఏంటవి? బాయిలర్ కోడిగుడ్డు, ఫారం కోడిగుడ్డు, బాయిలర్ కోడి మాంసం, జీను మాడిఫైడ్ కృత్రిమమైన చేప, 4 అయోడైజ్డ్ సాల్ట్. దాన్ని ఏం చేయాలి? మెడికల్ షాప్లో పెట్టాలి. ఎవరికైతే హైపోథైరాయిడ్ ఉంటుందో వాళ్ళు వెళ్ళి కొనుక్కుంటారు మందులాగా. ఇళ్లలో పెట్టద్దు, పిల్లలకు జబ్బులు వస్తాయి. చివరిది ఏంటి? పాకెట్ పాలు. పాకెట్ పాలు వద్దంటే పాలు ఎట్లా? గేదెను పెట్టమంటాం ఏంటి ఇంట్లో? ఇప్పుడు హైదరాబాద్లో నేను అంటలా, ఎవరన్నా గేదెను పెంచితే అక్కడికి వెళ్ళి తెచ్చుకోండి. ఎవరు లేకపోతే ఏం పాలు తాగకపోతే చచ్చిపోతామో మానేయండి. అన్నం ఉందిగా తినటానికి. అదేం మాట? పాలు తాగొద్దా? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నానంటే, నేచర్ మనల్ని అందరినీ కన్నతల్లి. నేచర్ సహజంగా పాలన ఎవరి కోసం సృష్టించిందంటే పసిపిల్లల కోసం సృష్టించింది. అమ్మ అన్నం తినేదాకే పాలిస్తుంది అంటే వద్దని మానేస్తుందా? కాదు. ఆ తర్వాత రావు. మనమ్మకైనా, ఆవమ్మకైనంతే, గేదమ్మకైనంతే, జింకమ్మకైనంతే, కుందేలమ్మకైనంతే, ఎలకమ్మకైనంతే, పిల్లమ్మకైనంతే, నేచర్లో పాలిచ్చే దేనికైనా అంతే. పసిపిల్లలు అన్నం తినదాకా పాలు వస్తాయి, తర్వాత రావు. పాలున్నది పిల్లల కోసం కానీ తల్లుల కోసం, తండ్రుల కోసం, తాతల కోసం, మామయ్యల కోసం కాదు.